మళ్ళీ ఒక కథతో మేము ముందుకొచ్చేసానండోయ్. రామాపురం గ్రామంలో ఒక పేద రైతు ఉండేవాడండోయ్. అతనికి రామయ్య అని పేరు పెట్టారండోయ్. అతనికి నమ్మకం అంటే చాలా ప్రాణం అండోయ్. అతనికి ఒకరోజు పొలం తవ్వుతుండగా బంగారపు మూట కనిపించిందండోయ్. ఆ బంగారపు మూటలో వెండి ఆభరణాలు, బంగారు కాసులు ఉన్నాయండోయ్. అవి చూడగానే రామయ్యకి ఆనందం వేసిందండోయ్. అతనికి బంగారపు మూట చూడంగానే ఇలా అనిపించిందండోయ్, ఇవి నా జీవితాన్ని మార్చేస్తాయి, కానీ ఇవి నావి కాదు అని అనుకొని ఊరి చౌరస్తాకెళ్ళి ఇలా అన్నాడండోయ్. అమ్మలారా అయ్యలారా, ఇది ఎవరిదో పోయిన సంచి, ఎవరిదో కొంచెం చెప్తారా అని అన్నాడండోయ్. అంతలోపు ఒక పెద్ద ఆయన వచ్చాడండోయ్. అతని కళ్ళల్లో ఆందోళన కనిపిస్తుందండోయ్. అయ్యా, ఇది నాదే. దాంట్లో బంగారు నాణాలు, ఒక వెండి గొలుసు ఉన్నది అని చెప్పాడండోయ్. ఇంకేం చేస్తారు, అది రాజుకు కూడా తెలిసిపోయిందండోయ్. రాజుగారి దగ్గరికి వెళ్ళిన రామయ్య చాలా ఆనందంగా బయటికి వచ్చాడండోయ్. ఎందుకంటే రాజుగాడు రామయ్యకి గొప్ప ఉద్యోగం ఇచ్చాడండోయ్. తన ఉద్యోగం మారినా తన స్వచ్ఛమైన మనసు మారలేదండోయ్. ఇంకా అలానే గొప్ప పనులు చేస్తూనే ఉన్నాడండోయ్. దీంట్లో నీతి ఏంటంటే నిజాయితీ ఎప్పుడు చివరికి మంచి ఫలితాన్ని ఇస్తుందండోయ్.